విరిసే మొగ్గ నాటిక. రచన శ్రీ కె విజయ్ ప్రసాద్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటికలో చిరంజీవి డింపుల్, శ్రీమతి ఎం వేణుమాధవి, శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, శ్రీయుతులు జగర్లపూడి శాస్త్రి, బిడి పాల్, ఏ శ్రీధర్రావు, ఈ రాజశేఖర్ రెడ్డి, పిడి గిరి పాల్గొంటున్నారు. విరిసే మొగ్గ నాటిక. జడ్జి గారు వస్తున్నారు. సైలెన్స్ సైలెన్స్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సీను సీను సీను. మిస్టర్ ప్రాసిక్యూటర్, మీ వాదన ప్రారంభించండి. యువర్ ఆనర్, చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ బాలుడు, సీను, ఒక నేరస్తుడు, బాల నేరస్తుడు. చాలా పెద్ద దొంగతనం చేశాడు. కాబట్టి జువనైల్ కోర్టు కిందికి రాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సీను ఏం నేరం చేశాడో చెయ్యలేదో ఇంకా నిర్ధారించబడలేదు. కానీ ప్రాసిక్యూషన్ వారు అప్పుడే అతన్ని నేరస్తుడిగా ముద్ర వేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. ఇతను బంగారు గొలుసును రాళ్ళ నెక్లెస్ అమ్మటానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అంతకు మునుపు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తన గొలుసును ఎవరో దొంగలించారని కంప్లైంట్ ఇచ్చారు శ్రీమతి సరస్వతి. పరిశీలించిన ఆధారాలను బట్టి ఆ గొలుసును ఈ బాలుడే దొంగలించాడని తేలుతున్నది. ఇతనికి 14 ఏళ్ల వయసు ఉందో లేదో. పిన్న వయసులోనే ఇంత పెద్ద దొంగతనాలు చేస్తున్న ఈ సీను అనే బాలుణ్ణి దయ్యతలచి వదిలిపెడితే ఇతను పెరిగి పెద్దయి సంఘానికి ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా, నేరస్తుడిగా తయారయ్యే అవకాశం ఉంది. కనుక యువర్ ఆనర్, ఇతనికి సముచితమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూటర్ గారు కేసు పూర్వాపరాలు విచారించకుండా తొందరపడి సీనును నేరస్తుడిగా ఆరోపిస్తూ అతన్ని శిక్షించమని కోరుతున్నారు. కానీ యువర్ ఆనర్, సరస్వతి గారు పోగొట్టుకున్నటువంటి గొలుసు సీను అమ్మజూపడమే అతను దొంగతనం చేసినట్టు రుజువు చేయదు. శ్రీమతి సరస్వతి గారి గొలుసు లాంటి గొలుసులు ఎంతో మందికి ఉంటాయి. అలాగే సీను మెడలో కూడా ఉండవచ్చు. అవసరం కొద్దీ అతను అమ్ముతూ ఉండవచ్చు. అందుకు సాక్ష్యం ఉన్నారు యువర్ ఆనర్. అయితే ప్రవేశపెట్టండి. సారీ యువర్ ఆనర్, ఈరోజు ఆరోగ్యం బాగులేక రాలేకపోయారు. అందుకని కోర్టును వాయిదా వేస్తే ఆ సాక్షులను ప్రవేశపెడతానని మనవి చేసుకుంటున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు తన అమోఘమైన తెలివితేటలతో కేసును ప్రక్కద్రోవన పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసుల రికార్డు ప్రకారం, పరిశీలించిన సాక్షుల ప్రకారం సీను నేరస్తుడనని స్పష్టంగా తేలుతూ ఉంటే కేసును వాయిదా వేయమని కోరడం సబబు కాదు. ఒక్క అవకాశం ఇస్తే నష్టమేమిటి? స్పష్టమైన కేసును ప్రక్కతోవన పట్టించడానికి సమయం అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు. కాలహరణం చేస్తున్నారు. ఇన్నాళ్లు లేని సాక్షులు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వస్తారు సార్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. 10 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. సీను చాలా చురుకైన కుర్రవాడు. జీవితంలో ఎంతో పైకి రావలసిన వాడు. మీరు అవకాశం ఇస్తే అతన్ని నిర్దోషిగా నిరూపించి విడుదల చేయిస్తాను. నో నో, నేను ఈ తప్పు చేశాను. నాకు శిక్ష పడాలి. జడ్జి గారు, దయచేసి నన్ను జైలుకు పంపండి. నన్ను జైలుకు పంపండి. ఆర్డర్ ఆర్డర్. కేసు జరుగుతున్నప్పుడు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. నో సార్, నేను ఈ తప్పు చేశాను. నన్ను శిక్షించండి. నన్ను జైల్లో వేయండి. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. కోర్టు వాయిదా వేస్తున్నాను. సీనును రిమాండ్ హోమ్ లో ఉంచండి. అచ్చమ్మ, అన్నం అయిందటే. అన్నమా? ఎలా అవుతుందయ్యా? బియ్యం తెమ్మంటే తేలేదు కదా. అవును, బియ్యం తేలేదు కదూ. అయినా ఏం పెట్టి తెమ్మంటావు? మనకు ఆధారంగా ఉన్న ఆ ఒక్క గొలుసు అమ్ముకరమ్మని సీనుకు ఇస్తే వాడు కాస్త జైలు పాలయ్యాడు. వాడుంటే
కులో నాలో చేసి కలో గంజో తాగించేవాడు. నీకా వయసు అయిపోయింది. కాలు చెయ్యి స్వాధీనంలో లేవు. నాకా ఒంట్లో ఓపిక పోయిందయ్యా. అడుక్కు తిందామంటే ఆత్మాభిమానము అడ్డు వస్తుంది. చివరికి ఉన్న ఒక్క నీకు ఇంత అన్నం పెట్టలేకపోతున్నాను. ఎడవకయ్యా, ఏడవకు. ఎంతైనా బ్రతికి చెడ్డవాళ్ళం. కొడుకులా కుక్కల్లా కోడళ్ల కొంగులు పట్టుకొని ఊళ్లకు పారిపోయారు. మన అతిగతి చూడకుండా కనీసం వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని సీనును చేరదీసి పెంచాము. ఈరోజు వాడు కూడా జైలు పాలయ్యాడు. అంతా మన తలరాతయ్యా. సీన్ 3 ఏళ్ల వయసులో ఒక రైలు పెట్టెలో దిక్కు మొక్కు లేకుండా ఏడుస్తూ ఉంటే జాలిపడి తీసుకొచ్చి పెంచుకున్నాం. 12 ఏళ్ళు నిండేసరికి వాడే మనకు జీవనాధారమైనాడు. పాపం 2 ఏళ్లుగా ఇంత తిండి పెడుతున్నాడు. అవునయ్యా, వాడి బాల్యంలో మనం వాడికి ఆధారమయ్యాం. ఈ వృద్ధాప్యంలో వాడు మనకు ఆసరా అయ్యాడు. కానీ వీధి బలి. అసలు వాడు దొంగతనం చేయడం ఏమిటో, పోలీసులు ఎత్తుకుపోవడం ఏమిటో అంతా చిత్రంగా ఉంది. మనకు ఎవరూ తెలియదు, స్తోమత లేదు వాడిని విడిపించుకురావటానికి. పోండేవయ్యా, పాపం జైల్లో 2 పూటల ఇంత అన్నమన్నా పెడతారని విన్నాను. కనీసం వాడి కడుపున్నా నిండుతుందిలే. పైగా వాడికి చదువు కూడా చెప్పిస్తారట కదా. మనమా పండుటాకులు ఎప్పటికైనా రాలిపోవలసిన వాళ్ళమి. మన పిచ్చి కాని మనకు సుఖపడాల్సిన రాత ఉంటే కన్న కొడుకులే చూసేవాళ్ళు. ఇలా పెంచిన వాడి మీద ఆధారపడి భంగపడతామా? ఆకలేస్తుంది అయ్యా. అబ్బే లేదే, నిన్న తిండి ఇంకా అరగలేదు. ఏదైనా ఉంటే నువ్వు తిను. నా దగ్గర ఎందుకయ్యా దాస్తావు? నువ్వు ఆకలికి తట్టుకోలేవు. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఈ కలికాలంలో మనకు దేవుడిచ్చిన శిక్ష ఆకలి. ఓసే అచ్చమ్మ, అలా బయటకు పోయి ఏదైనా పని దొరుకుతుందేమో చూసొస్తా. నీకోసం అటుకులు దాచానయ్యా. ఈ గుప్పెడు అటుకులు తిని కాసిన్ని మంచినీళ్లు తాగి ఎండ తగ్గిన తర్వాత వెళ్ళవయ్యా. అబ్బే నాకెందుకు లేవే, నువ్వే తినవే. పిచ్చి బుచ్చయ్యా, నువ్వు తిను. నువ్వు తింటే నేను తిన్నట్టే కదయ్యా. వద్దే, ఇద్దరం సరి సగం తిందాం. బ్రతికినంత కాలం బ్రతుకుదాం. నన్ను బ్రతికించి నువ్వు చస్తే నాకు దిక్కేవరే? అయ్యా చీచే, అలాంటి మాటలు నీ నోటి వెంబడి రానియకయ్యా. మనకు మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. సుందరయ్య మన సీను సంగతి కనుక్కుంటానన్నాడు. ఎవరు? బడిపంతులు సుందరయ్య? ఆ, కనుక్కోమను. మనకు చదువు రాదు, వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతికి చితికిపోయాం. పొలం పుట్ట అంత అమ్ముకున్నోళ్ళం. ఎవరు ఒకరిని నమ్ముకోవాలి కదా. కానీ అలాగే కానీ సీను, నీతో కొంచెం మాట్లాడాలి. ఓ, లాయర్ గారా? నా పేరు సురేష్. నీ తరపున వాదిస్తున్నాను. నువ్వు నాకు సహకరిస్తే నిన్ను ఈ కేసు నుంచి తప్పిస్తాను. నాకు నిజం చెప్పు. నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. సీను, నన్ను నీ అన్నగా అనుకో. నిజం చెప్పు, నువ్వు దొంగతనం చేశావా? చేశాను. అందుకేగా నన్ను జైల్లో వేసింది. నేను నమ్మను. మరి నన్నెందుకు జైల్లో వేశారు? నువ్వు అబద్ధం చెబుతున్నావు. కనిపించేది అబద్ధం ఎలా అవుతుంది? సీను, నీకెవ్వరి నుంచి భయం లేదు. నీకు రక్షణగా నేనుంటాను. అసలు ఏం జరిగిందో చెప్పు. సురేష్ అన్నయ్య గారు, నా దగ్గర డబ్బు లేదు. కేసు గెలిపించి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారేమో. చిల్లి గవ్వ నా దగ్గర లేదు. సీను, నాకు నువ్వేమి ఇవ్వక్కర్లేదు. కేవలం నీ మీద జాలితో చేస్తున్నాను. నీ ముఖంలో తెలివితేటలు కనిపిస్తున్నాయి. చిన్నవాడివి, జీవితంలో పైకి రావలసిన వాడివి. ఎందుకు దొంగాని ముద్ర వేసుకుని భవిష్యత్తును పాడు చేసుకుంటావు? బీద వాళ్ళకేం భవిష్యత్తు ఉంది?
కాలే కడుపుకు అన్నం సంపాదించుకోవడానికి టైం ఉండదు. నో, నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, సంఘంలో గౌరవంగా బతకాలి. మీరు నాకు ఆశ చూపుచున్నారా? మీరు చెప్పేవి చూడాలంటే కలలు కనే కళ్ళుండాలి. కానీ బీదతనంతో మా కళ్ళు ఎప్పుడో గుడ్డివైపోయాయి. సీను, పోనీ నువ్వు ఆ గొలుసు ఎక్కడి నుంచి దొంగిలించావో చెప్పు. నే చెప్పేదేమిటి? పోలీసులు చెప్పారు కదా. నో, నాకు నీ నోటి నుండి వినాలనుంది. ఎలా కాజేశావా గొలుసు? ఏం మాట్లాడవేం? నేను దొంగనైనప్పుడు నేను చెప్పినా మీకేం ఉపయోగం? ఎలాగో వాళ్ళు నాకు శిక్ష వేస్తారుగా. సీను, నీ తెలివితేటలు చదువులో చూపిస్తే పైకి వచ్చేవాడివి. నువ్వు చెప్పనంత మాత్రాన ఆ గొలుసు నువ్వు ఎలా చేజిక్కించుకున్నది నాకు తెలియదనుకున్నావా? నేను తలుచుకుంటే. తలుచుకోవాల్సిన అవసరం లేదండి. పోలీసు రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంటారు నేనెలా కొట్టేసింది. సీను, నీ మొండితనంతో నాలో సహనాన్ని పరీక్షిస్తున్నావు. ఒక అభాగ్యుడికి శిక్ష పడకూడదన్న తపనతో నేను ఈ కేసు టేకప్ చేశాను. నా వృత్తికి న్యాయం చేకూర్చాలి కాబట్టి నేను బ్రతిమాలుతున్నాను. వృత్తి, న్యాయం. సార్, మీకు తెలుసా ఏ తప్పు చేయకుండా జైల్లో ఎంతమంది కుళ్ళిపోతున్నారో? చేయని తప్పుకే ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారో మీకు తెలుసా? చాలా మందికి మీ వాళ్ళే అన్యాయం చేశారు. డబ్బు కోసం వాళ్ళని నేరస్తులుగా నిరూపించారు. సీను, ఇంత చిన్నవాడివి, నీకివన్నీ ఎలా తెలుసు? జీవితం నేర్పిన పాఠాలు. ఈ 10 రోజుల్లో జైలు గోడల మధ్య నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు మాత్రమే. ఆహా, ఇంకా ఏం నేర్చుకున్నావు? న్యాయదేవతకు చెవులే కాని కళ్ళు లేవని, ఆ చెవులకు కూడా చెవుడుందని, ఎవరు గట్టిగా అరిస్తే వారి మాటే వినిపిస్తుందని. ఆల్ రైట్, నిజం నిద్రపోదని నిరూపిస్తా. ఏయ్ ముసలాడా, ఆ సామాన్యుల వరండాలో పెట్టు. చిత్తం. నా పేరు బుచ్చయ్య అండి, ముసలాడు కాదు. నీకొక పేరు కూడా ఉంది. ఇంత ముసలాడివి, రోషం వచ్చిందే. మేం కూడా నీలాగే యవనంలో ఉండి ముసలాళ్ళం అయ్యామమ్మా. సర్లే, నీ రిక్షాలో రావడమే నేను చేసిన బుద్ధి తక్కువ పని. కార్ చెడిపోయిందని పనులు మానుకోలేంగా. కూరలు కొందామని మార్కెట్కి వస్తే అదేం కర్మో, నీ తప్ప ఇంకో రిక్షా దొరకలేదు. ఒంట్లో ఓపిక లేని వాడివి రిక్షా ఎందుకేసావయ్యా? నేను నడిచొచ్చినా నీకంటే ముందు వచ్చేదాన్ని. కానీ సామాన్లు ఎలా వస్తాయండి? అందుకే కదయ్యా నీ బోర్డు రిక్షా ఎక్కింది. సర్లే, ఆ సరుకులు అలా వరండాలో పెట్టు. అబ్బా, అమ్మా అమ్మా. చిచి, సంచిని కింద పడేసావే. కూరలన్నీ నేలపాలయ్యాయి. అరే, నువ్వు కూడా పడ్డావే. లేలే. కళ్ళు తిరిగి పడ్డానమ్మా. చచ్చా, అంత ఓపిక లేనివాడివి పనిలోకి ఎందుకు వచ్చావు? హాయిగా ఇంట్లో కూర్చుని తిని పడుకోవచ్చుగా. గదవసంతా. అమ్మా, మీకంటే మీ తల్లిదండ్రులు సంపాదించే ఐశ్వర్యం ఉంది. మాకు రెక్కాడితే గాని డొక్కాడదమ్మా. ఈ కూరగాయలన్నీ సంచిలో వేశాం, లోపలికి తెస్తా. వద్దులే, మళ్ళీ పడేస్తావు. నేను తీసుకుపోతా గాని ఇదిగో నీ కూలి 5 రూపాయలు. చల్లగా ఉండాలమ్మా. ఇవాళకి మమ్మల్ని బ్రతికించావమ్మా. 5 రూపాయలతో మనుషులు బతుకుతారా? పిచ్చివాడు పాపం. ఈ కాలంలో 5 రూపాయలకి విలువ ఏముంది కనుక? వస్తున్నా. ఎవరు కావాలి? సరస్వతి గారు కావాలండి. మీరు? నా పేరే సరస్వతి. మీరు? నా పేరు సురేష్. నాతో ఏం పని? చెబుతా. ఇలా వీధి గుమ్మంలోనే ఉంచి మాట్లాడతారా, లోపలికి రానిస్తారా? ఓ సారీ, రండి కూర్చోండి. ఇంతకీ మీరొచ్చిన పని చెబితే. ఈ మధ్య మీ నగలు పోయినట్టున్నాయి కదూ? మీకు గని దొరికాయా? ఎంత ఆశ పాపం. ఆశ ఉందిలేండి. అవి మా పూర్వీకులు చేయించిన నగలు. ఎప్పటికైనా దొరుకుతాయని నా నమ్మకం. ఇంతకు మీకు ఆ నగలకు మీరేమైనా పోలీసులా? ఎక్కడ చూసినట్లేదే. అఫ్ కోర్స్ నేను పోలీసును కాదు, కానీ ఆ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న వ్యక్తిని, అంటే న్యాయవాదిని. ఐసీ, మీరు లాయర్ అన్నమాట. ఉన్నమాటే. కానీ మీకు నాతో ఏం పనో అర్థం కావటం లేదు. నేనైతే
పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంతే. ఆ, అదే సీను కొంప ముంచింది. సీనునా? ఎవరు? అతడొక బాలుడు. అతడు మీ గొలుసు అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారు. మై గాడ్, నా గొలుసు దొరికిందా? దాంతోపాటు ఇంకా వడ్డాణం, చేతి కడియాలు, ఉంగరాలు వగేరా చాలా ఉన్నాయే. అవి ఇంకా దొరకలేదు. పోలీసులు మిమ్మల్ని ఇంకా పిలిపించలేదా గొలుసు గుర్తుపట్టడానికి? అంతకు మునుపు కొన్ని నగలు చూపించారు, నావి కావని చెప్పాను. నా నగల ఫోటో ఒకటి ఉంటే ఇచ్చేసేవారికి గుర్తుపట్టమని. ప్రతిసారి నన్ను పిలవద్దని, దొరికిన తర్వాత కబురు చేయమని చెప్పానండి. ఎందుకు అలా చెప్పారు? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ భుజంగరావు కూతుర్ని మాటిమాటికి పోలీస్ స్టేషన్కి వస్తే ఏం బాగుంటుంది? ఓ, ప్రెస్టేజ్ ప్రాబ్లం. ఇంతకు ఆ నగలు ఎలా దొంగిలించబడ్డాయో తెలుపుతారా? ఎన్నిసార్లు చెప్పాలండి? మీరు నేను ఇచ్చిన స్టేట్మెంట్ చదవలేదా? మీ నోటి నుంచి విందామని, ప్లీజ్. ఆ రోజు రాత్రి హఠాత్తుగా నాకు మెలకు వచ్చింది. నా బెడ్రూమ్లో ఏదో చప్పుడైంది. కళ్ళు తెరిపిడి పడలేదు. ఇంతలో అలమారా తీస్తున్న శబ్దం వినిపించింది. ఎవరైనా గట్టిగా కేకేశాను. చప్పుడు ఆగిపోయింది. మళ్ళీ నాకు నిద్ర పట్టింది. మళ్ళీ అలికిడికి లేచాను. ఎవరో తలుపు తీసుకుని పోతున్నారు. దొంగ దొంగ అని అరిచాను. లైట్ వేస్తూ, కానీ అప్పటికే అతను గోడ దూకి పారిపోయాడు. అల్మారా తీసి ఉంది, కానీ నా నగలు చూస్తే లేవు. అతను ఎలా ఉన్నాడు? పిల్లవాడా? వీపు కనిపించిందండి. మరీ ఎత్తు కాదు, మరీ పొడుగు కాదు, మరీ లావు కాదు, మరీ పొట్టి కాదు. పిల్లవాడైతే కాదు. ఓ, దొంగతనం చేసింది కుర్రాడు కాదన్నమాట. ఇక్కడ సీను అనే ఓ కుర్రాడు. తెలుసు తెలుసు బాబు, కానీ నీకు వాడితో ఏం పని? మీరు వాడికి ఏమవుతారు? ఆ, కాస్త ఆగండి బాబు. ఈయనెవరో మన సీనుని గురించి అడుగుతున్నాడు. కొంచెం బయటికి రావయ్యా. లేడని చెప్పి పంపించేయి. పనిలో ఉన్నాం బాబు. నేనే లోపలికి వస్తానమ్మా. ఆ, మీ పని అయ్యేదాకా కూర్చుంటాను. అది కాదు బాబు, గొప్పోళ్ళు మాలాంటి బీదోళ్ల పూరిపాకల్లోకి వస్తారా బాబు? బుచ్చయ్య, మీ అనుమతి లేకుండా మీ ఇంట్లోకి వచ్చాను. ఈ చెక్కపెట్ట మీద కూర్చోవచ్చా? కూర్చోండి బాబు. గొప్పోళ్ళు మాతో ఏం పని? వసే, బాబుగారికి మంచినీళ్ళు ఇవ్వు. ఆ, తాగుతారో తాగరో, మన నీళ్లు తాగితే ఏ రోగాలు వస్తాయో పాపం. అచ్చమ్మా, నాకేం అభ్యంతరం లేదు, ఇవ్వండి. నీ పేరేంటి బాబు? నా పేరు సురేష్. అబ్బా, కుండలో నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయి. సీను నీకు తెలుసా బాబు? వాణ్ణి ఎప్పుడన్నా చూసావా బాబు? ఆ, జైల్లో ఉంటే చూశా. ఆ, మీరు వాణ్ణి పెంచుతున్న వాళ్ళు అంతేగా? నీకంతా తెలిసినట్లుంది బాబు. సీను మా బిడ్డ కాదు, మాకు దొరికిన బిడ్డ. 3 ఏళ్ల వయసులో దొరికాడు. మేమే సాక్కుంటూ ఉన్నాం. మరి దొంగతనాలు చేయకూడదు అని చెప్పలేదా? దొంగతనమా? నా బిడ్డ చెయ్యడు బాబు. సీను చాలా మంచి కుర్రాడు. అస్సలు చెడు తలపెట్టాడు. చిన్నప్పటి నుంచే కాస్తో కూస్తో పని చేసి మా పొట్ట నింపుతున్నాడు. వాణ్ణి బడికి పంపించలేదా? ఇంత చిన్నప్పుడే పనిలో పెట్టారా? బడా మింగడానికి మెతుకు లేదు. వేలకు వేలు పోసి ఫీజులు కట్టి పుస్తకాలు కొని వాణ్ణి స్కూలుకు పంపడానికి మాకు స్తోమత ఎక్కడ ఉంది బాబు? బ్రతికి చెడ్డవాళ్ళం. ఒకప్పుడు బడుగు రైతులం. ఈ కరువు కాటకాలతో వ్యవసాయం వచ్చిరాక ఉన్న పొలం అమ్ముకొని నమ్ముకున్న కొడుకులు రెక్కలొచ్చి ఎగిరిపోతే పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఊరొచ్చి బ్రతుకుతున్నాం బాబు. మాకు తల కొరివి పెడతాడనుకున్న సీను జైలు పాలయ్యాడు బాబు, జైలు పాలయ్యాడు. తిండికి లేక ఉన్న ఒక్క గొలుసు అమ్మి డబ్బు తెమ్మని పంపిస్తే పోలీసులు పట్టుకుపోయారు. మీరు గొలుసు ఇచ్చి పంపారా? ఎలా ఉంటుందా గొలుసు? సన్న గొలుసు. మా అచ్చమ్మ తన తల్లి గుర్తుగా దాచుకున్న నగ. ఓ 2 తులాలుంటుంది. ఓ 6-7 వేలు వస్తే చిన్న వ్యాపారం పెట్టిద్దామనుకున్నాం సీనుతో. బాగా ఆలోచించుకోండి.
10 తులాల రాళ్ల నెక్లెస్ కదా మీరు ఇచ్చి పంపించింది? మా దగ్గర అంత ఖరీదైందే ఉంటే ఇంత బాధపడతామా బాబు? ఆ గొలుసు అమ్మడం కూడా నాకు ఇష్టం లేదు. ఏదో మా తల కొరువుకి పనికొస్తుందనుకున్నా. కానీ సీనుకు ఒక జీవనోపాధి కల్పించాలని అమ్మమని ఇచ్చాను. సీను జులాయిగా తిరగడా? అనాథ బాలుడు కదా, దొంగతనాలు అలవాటు చేసుకోలేదా? ఏమన్నావు బాబు? సీను అనాథ? ఇంకో మారా మాట అంటే నే ఊరుకోను. మేం బ్రతికుండగా వాడు అనాథ ఎలా అవుతాడు బాబు? ఎలా అవుతాడు? సీను జులాయి కాదు బాబు. రోడ్డు మీద దొరికినప్పుడు మేము పెంచుకోకపోతే నువ్వు చెప్పినట్టు జులాయిగా మారేవాడు. చిల్లర దొంగతనాలకు అలవాటు పడి రౌడీలాగా మారి సంఘానికి బరువు అయ్యేవాడు. కానీ మేము పెంచుకొని వాణ్ణి అనాథను కాకుండా చేశాం బాబు. మిమ్మల్ని అభినందిస్తున్నానమ్మా. మీరు ధనానికి పేదలు కావచ్చు, గుణానికి కాదు. బాధ్యత గల పౌరులుగా ఒక బాలుణ్ణి తీర్చిదిద్దారు. నేటి బాలలే రేపటి పౌరులు. ఇంతకీ మీరెవరు బాబు? నేను లాయర్ని. సీనుని నిర్దోషిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నవాణ్ణి. చల్లగా ఉండాలి బాబు. ఏ అమ్మకందో దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు, చల్లగా చూడాలి. తమ్ముడు, ఎవరు నువ్వు? నాకెవరు అక్కలు లేరు. నన్ను సరస్వతి అని అంటారు. నాతో నీకేం పని? చెబుతాను. సీను, కొంచెం ఆ గది చివరిదాకా వెనక్కి తిరిగి నడిచి చూపించు. ఎందుకు? ఏం లేదు, నువ్వెలా నడుస్తావో చూద్దామని. ప్లీజ్, బుజ్జు కదూ. వెనక్కి తిరిగి అలా చక్కగా వెళ్ళమ్మా. నడిచాను చాలా. హో, నువ్వు కాదైతే. ఆ నడక నీది కాదు. నా నగలు దొంగతనం చేసింది నువ్వు కాదు. నువ్వు నిర్దోషివి సీను. సురేష్ గారు, సీను దొంగ కాదు. థ్యాంక్ యూ సరస్వతి గారు. సీను, ఇప్పటికన్నా చెప్పే ఈ నిజం. ఆ గొలుసు నీ చేతికి ఎలా వచ్చింది? అరే, నేను దొంగతనం చేశానంటూ ఉంటే? అరే, నువ్వు చెయ్యలేదని పోగొట్టుకున్నదాన్ని నేనే చెప్తున్నాను కదా. సీను, నీ కోసం నీ బుచ్చయ్య అచ్చమ్మ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వాళ్లకు తిండి లేక ఎన్ని రోజులు పస్తులున్నారో నీకు తెలుసా? తాతయ్య నాన్నమ్మ పస్తులున్నారా? అయితే వాడు 10,000 ఇవ్వలేదా? ఎవరి ద్వారా 10,000 పంపించావు? ఏం లేదు, నాకేం తెలీదు. సీను, నువ్వేదో దాస్తున్నావు. ఎవరు 10,000 ఇస్తానన్నారు మీ తాతయ్యకు? వాడెందుకు ఇస్తానన్నాడు? చూడు, ఎవరినో నమ్మావు. తినడానికి తిండి లేక ఒంట్లో ఓపిక లేకపోయినా రిక్షా లాగుతున్నాడు మీ తాతయ్య. ఇవాళ్ళో రేపో అన్నట్లున్నారు. వాళ్ళను వాదుకోవా? ఎల్లకాలం ఇలాగే జైల్లో ఉండిపోతావా? సీను, నువ్వు దొంగలు కాదని నాకు తెలుసు. కానీ నువ్వు ఎందుకు జైల్లో ఉండాలనుకుంటున్నావో అర్థం కావటం లేదు. సరే అయితే, నిన్ను విడిపించడానికి నా నగలు పోయాయని నేను పెట్టిన కేసు వాపస్ తీసుకుంటాను. పోతే పోయాయిలే 10 లక్షలు. వద్దు, అసలేం జరిగిందంటే, ఒరే సీను, ఇటు రారా. ఓ జగ్గు మావా, ఎక్కడికి రా పరుగు? గొలుసు అమ్మమని తెలిసిన అంగడి పేరు చెప్పి పంపించాడు మా తాతయ్య. ఉత్తరం కూడా ఇచ్చాడు. అలాగా? ఒరేయ్, నా దగ్గర గొలుసుంది, అమ్మి పెడతావా? ఎద్దులా ఉన్నావు, నువ్వే పోయి అమ్ముకో. ఒరే పిల్లగాడదా, ఊరికే కాదురా, నీకు డబ్బిస్తా. ఎంత? ఓ 1000 రూపాయలు ఇస్తా. చాలా? చాలదు, 10,000 కావాలి. సరే ఇస్తాను, కానీ ఊరికే కాదు. నీవు పోలీసులు దొరికితే నా పేరు చెప్పకుండా ఉండటానికి, నా బదులు నువ్వు జైల్లో ఉండటానికి మీ తాతయ్యకి ఇస్తాను డబ్బు. అది జరిగింది. తాతయ్య వాళ్ళు ఇచ్చిన గొలుసు అమ్మడం నాకు ఇష్టం లేదు. దాన్ని భద్రంగా దాచి జగ్గు ఇచ్చిన గొలుసు తీసుకుని అంగడికి వెళ్ళాను. కానీ పోలీసులు ముందే అన్ని అంగడ్లకు సమాచారం అందించినట్లున్నారు. అంగడివాడు ఫోన్ చేసి పోలీసుల్ని పిలిపించి నన్ను అరెస్టు చేయించాడు. సరే, రేపు కోర్టులో నువ్వు మాకు చెప్పిందంతా చెప్పాలి. ఆర్డర్.
ఆర్డర్. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన చాకచక్యంతో సీనుతో ఓ కట్టుకథ చెప్పించాడు. పాపం కోర్టు ఆ కాకమ్మ కథలు నమ్మి సీనును విడిచిపెడుతుందని భ్రమపడుతున్నాడు. నో యువర్ ఆనర్, సీను జరిగింది చెప్పాడు, కట్టుకథ కాదు. యువర్ ఆనర్, సీను అన్నెం పుణ్యం ఎరుగని బాలుడు. జగ్గు కనిపించి డబ్బులిస్తానని ఆశ చూపాడు. ఆ ఆశతో ఆ నెక్లెస్ అమ్మడానికి ప్రయత్నించాడు, అంతే. అంతకు మించి ఈ దొంగతనానికి ఆ బాలుడికి ఏ సంబంధం లేదు. యువర్ ఆనర్, దొంగ సొమ్ములు అమ్మడం కూడా నేరమే. సీను అమాయకుడేం కాదు. పోలీసుల ఇంటరాగేషన్లో కూడా పెదవి విప్పలేదు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు పెద్ద క్రిమినల్గా మారే అవకాశం ఉంది. అందుకని యువర్ ఆనర్, సీనును బాల నేరస్తుల చట్టం ప్రకారం శిక్షించండి. యువర్ ఆనర్, ఈ చట్టాలు శిక్షలు ఎందుకోసం ఉన్నాయి? దారి తప్పిన పౌరుణ్ణి దారిలోకి తీసుకురావడానికి. కోర్టు కేవలం నేరస్తుడి శరీరానికే శిక్ష విధిస్తున్నది, వక్రించిన అతని బుద్ధిని సంస్కరించడం లేదు. మిస్టర్ సురేష్, నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి? యువర్ ఆనర్, సీను బాల నేరస్తుడు అని ప్రాసిక్యూషన్ వారు వాదించారు. కానీ అతడు ఆ తప్పు చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తించలేదు. కేవలం తన వాళ్లను పోషించుకోవడానికి తాను జైలు పాలయ్యాడు. అతనికి జైలు శిక్ష విధించి అతని సున్నితమైన మనస్సును దెబ్బతీసే బదులు గౌరవనీయులైన జడ్జి గారు అతడు గౌరవంగా జీవించడానికి, తన వారిని పోషించుకోవడానికి సరైన వసతులు కల్పించాలని కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇలా ప్రతి నేరస్తుని శిక్షించకుండా వదిలిపెడుతూ ఉంటే చివరికి సంఘంలో నేరస్తులే మిగులుతారు. ప్రతి నేరం వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకని యువర్ ఆనర్, అసలు క్రిమినల్స్గా ఎందుకు మారుతున్నారు? బడా బడా వ్యాపారస్తుల పిల్లల్ని ఈర్ష్యా ద్వేషాలతో కిడ్నాప్ చేస్తున్నారు. కొందరి అవయవాలు ఖండించి అడుక్కు తినేవాళ్లుగా మారుస్తున్నారు. బుచ్చయ్య, అచ్చమ్మలు సీనును దత్తత తీసుకుని సాకుతున్నారు. కాబట్టి సీను నేరస్తుడిగా మారలేదు. ఆ ముగ్గురు మిగతా వారికి ఆదర్శమయ్యారు. సరస్వతి గారు, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్, సీనుని చూస్తే చిన్నప్పుడు కిడ్నాప్ అయిన నా తమ్ముడు గుర్తుకొచ్చాడు. సీను నా తమ్ముడు అవునా కాదో తెలీదు. కానీ యువర్ ఆనర్, విరిసే మొగ్గ ఎప్పటికీ వాడకూడదు. మొగ్గ వికసించి పుష్పించి పరిమళాలు పంచాలి. అందుకే యువర్ ఆనర్, మీరు వాణ్ణి విడుదల చేస్తే నా తమ్ముడుగా స్వీకరించి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దుతాను. వాడి తాతయ్య నాయనమ్మలకు కూడా సాయం చేస్తాను. వాదోపవాదనలు విన్న మీదట సీనుని నిర్దోషిగా గుర్తించి విడుదల చేస్తున్నాను. జగ్గును పట్టుకోవలసిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను. ఇన్నాళ్ళు సీనును పోషించిన అచ్చమ్మను, బుచ్చయ్యను అభినందిస్తూ సరస్వతి గారి నిర్ణయాన్ని హర్షిస్తున్నాను. సురేష్ లాంటి వృత్తికి అంకితమైన లాయర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను. సురేష్ గారు, చాలా థ్యాంక్స్. నేనే మిమ్మల్ని అభినందించాలి. సరస్వతి గారు, సీనును వాడి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. విరిసే మొగ్గను వాడనీయకూడదన్న మీ నిర్ణయం అభినందనీయం. అమ్మా సరస్వతి, కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకొని మమ్మల్ని చేరదీస్తానంటున్నావు. చాలా సంతోషం. ఈ వృద్ధులకు అవసాన దశలో ఇంత ఆశ్రయం ప్రసాదించావమ్మా. 10 కాలాల పాటు చల్లగా వర్ధిల్లమ్మా. విరిసే మొగ్గ నాటిక విన్నారు. రచన శ్రీ కె విజయప్రసాద్. ఈ నాటికలో సీను చిరంజీవి డింపుల్, సరస్వతి శ్రీమతి ఎం వేణుమాధవి, అచ్చమ్మ శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, డిఫెన్స్ లాయర్ సురేష్ శ్రీయుతులు జగర్లపూడి శాస్త్రి, బుచ్చయ్య బిడి పాల్, ప్రాసిక్యూటర్ ఏ శ్రీధర్రావు, జడ్జ్ ఈ రాజశేఖర్ రెడ్డి, జగ్గు పిడి కిరి. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటిక ఆకాశవాణి కర్నూలు